అవును. 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ఈహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నవరాత్రుల శోభ. ఈ శోభ గురించి ఏం మాట్లాడుకోవాలి, ఎంత మాట్లాడుకోవాలి? అమ్మవారిని ఎన్నో రూపాలలో దర్శించుకుంటూ, ఒక్కొక్క రూపంలో దాగి ఉన్న తత్వం గురించి అర్థం చేసుకుంటూ, ప్రతి సంవత్సరం ఈ పూజ చేసుకుంటున్నా, ప్రతి సంవత్సరం ఈ పూజ బాగా అలవాటైన, ఇంకా ప్రతి సంవత్సరం పూజ చేసుకుంటూ అమ్మవారి యొక్క ఆ అనుగ్రహాన్ని పొందుతూ, ఆ రూపంలో దాగి ఉన్న తత్వాన్ని అర్థం చేసుకుని, పదే పదే మనసుకి అలవాటు చేసుకుని మంచి మార్గం వైపు వెళ్ళేటట్టుగా మన మనసుకి మననం అన్నది చేయటం చాలా అవసరం. ఎన్నిసార్లు తెలిసినా అంటే కొన్ని తత్వాలు ఉంటాయి, వాటి గురించి ఎక్కువగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ముఖ్యంగా నవరాత్రులలో అమ్మవారికి చేసే అలంకారాలలో సరస్వతీదేవి అలంకరణ ఒకటి. ప్రపంచంలో ఎన్నో జీవులు, అయితే ప్రతి జీవికి విద్య అవసరమా అంటే బహుశా లేదు అనే చెప్పుకోవాలి. కేవలం మనిషి అనే ప్రాణికి మాత్రం ఈ విద్య అన్నది చాలా అవసరం. మిగతా జంతువులు ఉంటాయి, జీవులు ఉంటాయి, అవి మనం మాట్లాడుతూ ఉంటే నెమ్మదిగా అర్థం చేసుకోగలుగుతాయి. వాటికి కూడా బుద్ధి ఉంటుంది, అవి వాటి పనులవి చేసుకుంటూ ఉంటాయి, వేటాడుతాయి, వెంటాడుతూ ఉంటాయి, ఆహారం తీసుకుంటాయి, ప్రేమగా ఉంటూ ఉంటాయి మనతో, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ విద్య అనే ఆభరణాన్ని ధరించిపోయేటట్టుగా ఇక మనిషికి మాత్రమే ఆ అర్హత ఉంది అని చెప్పుకోవాలి. అటువంటి విద్యను పొందటం అంటే అసలు ఆ విద్యతో ఏం పొందుతున్నాం? విద్యకి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం వివేకం, అలాగే అహంకారం లేకపోవటం, అంటే వినయము. ఎప్పుడైతే ఈ వినయం లోపిస్తుందో అప్పుడు విద్య చాలా ప్రమాదకరంగా మారిపోతూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం, విద్యా సంపన్నులుగా ఉన్నప్పుడు, అంటే వాళ్ళ దగ్గర ఎంతో విద్య ఉన్నప్పుడు, వాళ్ళు ఎటువంటి పొరపాటు చేసినా, వాళ్ళు ధర్మాన్ని తప్పినా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్న విద్య వాళ్ళని పాడు చేస్తుంది, ప్రపంచాన్ని కూడా పాడు చేస్తూ ఉంటుంది. కాబట్టి విద్య మన దగ్గర ఉంటే మనం చాలా చక్కగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాము. మనిషి అనే జన్మ ఏదైతే ఉందో దానికి ఒక సార్థకత అన్నది పొందగలుగుతాము. అదే విద్యతో మనం పతనం కూడా అయిపోతాం. ఇది ఏ రకాలుగా? మామూలుగా మనకి విద్యకి సంబంధించి, విద్య అంటే కేవలం మనం పుస్తకాలు కొనుక్కుంటున్నాము, లేకపోతే చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం కదా విద్య వచ్చేసింది అన్నది కాదు. ఏది చదివితే పరబ్రహ్మ స్వరూపం యొక్క తత్వం అర్థమవుతుందో, ఏది తెలుసుకుంటే, ఎందుకంటే విద్య అంటే తెలుసుకోవడం. ఒక పుస్తకాన్ని కొనుక్కున్న, అందులో ఉన్న పేజీలన్నీ కూడా చదువుకున్న, దాని అర్థం ఏమిటి అంటే ఆ విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం, ఒక విద్యని మనం నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. ఇక్కడ ప్రహ్లాదుడు అన్నట్టుగా ఏ విషయాన్నైతే తెలుసుకోవాలో, ఏ విద్యనైతే తెలుసుకోవాలో అటువంటి విద్యను నేను తెలుసుకున్నాను తండ్రి అంటే, చెప్పు నువ్వేమేం నేర్చుకున్నావు గురువుల దగ్గర అని ఎప్పుడైతే ఆ హిరణ్యకశిపుడు అడుగుతాడో, ఎందుకంటే తన దగ్గర రాక్షస గురువులే ఉన్నారు, వాళ్ళందరూ కూడా అధర్మం గురించి మాట్లాడుతున్నారు, ఎవరు భగవన్నామ స్మరణ అన్నది చెప్పడం లేదు. అంటే అక్కడ ఉన్న విద్యలు ఏమేం నేర్చుకున్నావు అంటే, ఎన్ని విద్యలు నేర్చుకున్నా ఏదైతే నేర్చుకోవలసిన విషయం ఉందో అది నేను నేర్చుకున్నాను తండ్రి హరినామస్మరణతో అన్నట్టుగా ప్రహ్లాదుడు చెప్తాడు. కాబట్టి ఎన్ని పుస్తకాలు చదివాము, ఎన్ని డిగ్రీలు సంపాదించుకున్నాము, ఎంత ఉన్నత స్థానంలో ఉన్నాము, ఇవన్నీ కాకుండా ఏది చదువుకుంటే ఉన్నత మార్గానికి వెళ్ళగలుగుతాం, ఏది తెలుసుకుంటే ప్రయోజనం ఉంటుంది ఆత్మకి, అలాగే సంస్కారం ఉంటుంది ఆత్మకి, దాని గురించి తెలుసుకోగలగాలి. అందుకే సరస్వతీదేవి యొక్క రూపం ఏదైతే ఉంటుందో ఆ రూపాన్ని చూసినప్పుడు చక్కగా ఆవిడ కుడి చేతిలో మనకి జపమాల, అలాగే అక్షమాల పట్టుకుని ఉంటారు, ఎడమ చేతిలో ఆవిడ పుస్తకాలు ధరిస్తారు. లౌకికమైన విద్య అన్నది కాకుండా ఏ విద్యనైతే అభ్యసించిన తర్వాత బహుశా మనకి ఒక మంచి ఉపాధి అన్నది లభిస్తుంది, మనకి బోళ్ళంత జీతం వస్తుంది, మన జీవితం హాయిగా గడిచిపోతుంది అని మనం అనుకుంటాం కదా. ఆ పుస్తక విద్య అని కాకుండా కుడి చేతి వైపు, అంటే ప్రధానంగా దానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ జపమాల, అక్షమాల, అంటే భగవంతునికి సమీపంగా మనం ధ్యానంలోకి వెళ్ళి పోల్చుకోగలిగితే, ఏది విద్యో తెలుసుకోగలిగితే అప్పుడు జీవితం, అలాగే లోపల ఉన్న ఆత్మ మరింతగా
విద్యను అవి అభ్యసించి ముందుకు వెళతాయన్నమాట. అంటే ఇది లౌకిక విద్యతో సంబంధం లేకుండా ఉంటుంది. మనిషిగా ఎదగాలి అంటే ఏం చెయ్యాలి, ఎటువంటివి తెలుసుకోవాలి అన్నది. విద్యకి ఎన్నో లాభాలు అని మనం చెప్పుకుంటున్నాం కదా. అయితే ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లయితే విద్యా భోగకరి అని అన్నారు. అంటే భోగము అన్నది అనుభవించవచ్చు ఎవరి దగ్గరైతే విద్య ఉంటుందో. ఈ విద్య వల్ల ఎంతో జ్ఞానం కలుగుతుంది, ఎంతో బుద్ధి ఉంటుంది. కాబట్టి అటువంటి విద్యతో జ్ఞానంతో ప్రవర్తిస్తున్నప్పుడు అన్ని భోగములు మనం అనుభవిస్తూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా గౌరవాన్ని ఇస్తూ ఉంటారు, మర్యాద ఇస్తూ ఉంటారు కదా. అలాగే విద్య యశః అన్నారు. విద్య వల్ల కీర్తి అన్నది లభిస్తుంది. ఈ కీర్తి మళ్ళీ ఆ విద్యతో పాటు వినయం మాత్రమే ఉండాలి, ఆ విద్యతో పాటు వివేకం ఉండాలి, కానీ అహంకారం ఉండకూడదు. అలా ఎవరైతే విద్యను అభ్యసిస్తూ ముందుకు వెళుతూ ఉంటారో వాళ్ళకి ఎనలేని కీర్తి ఉంటుంది. వాళ్ళ దగ్గర సంపద ఉన్నా లేకపోయినా ఎన్నో ఉదాహరణలు మనం తీసుకోవచ్చు. పోతన గారు, వాల్మీకి మహర్షి, వేదవ్యాసుల వారు, వీళ్ళందరి దగ్గర ఆస్తులు సంపదలు అంటే ఏమిటి, వాళ్ళకున్న విద్య. కాబట్టి విద్య అన్నది అంటే ఎప్పుడైతే ఆ సరస్వతీదేవి అనుగ్రహం విద్య రూపంలో ఉంటుందో ఎన్ని బంగళాలు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, వీటితో సంబంధం ఉండదు. అంత చక్కని కీర్తిని మనం పొందవచ్చు. అలాగే విద్యా బంధు జనోహ్ అని అంటూ ఉంటారు. అంటే విద్య ఉన్నవాడికి ప్రపంచం అంతా బంధువులే. మనకి బంధువులు అంటే మనకి ఏదో ఒక రక్త సంబంధమో అలా ఉంటూ ఉంటాయి కదా. అత్త కొడుకని, మావయ్య కొడుకని, అన్నయ్యని, పెదనాన్నని, ఇలా చాలా. కానీ ఇవి అని కాకుండా లోకమంతా మన బంధువులుగా ఉంటారు, లోకమంతా మనతో ఎంతో ప్రీతితో ఇష్టంతో ఉంటూ ఉంటారు. కారణం ఏమిటి అంటే ఒకవేళ మన దగ్గర విద్య అన్నది ఉంటే. ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటి అంటే డబ్బులు మన దగ్గర ఒక 1000 రూపాయలు ఉంటే అది ఖర్చు పెట్టేస్తే ఖచ్చితంగా 1000 రూపాయలు పోతే ఇక ఏముంది అంటే ఏమీ లేదు, శూన్యం అని చెప్పుకుంటాం. కానీ విద్య అలా కాదు. మనం ఎంత ఖర్చు పెడుతూ ఉంటే, అంటే నా దగ్గర ఉన్న విద్యని నేను ఎంత పంచి పెడుతూ ఉంటే అది తరిగిపోకుండా మళ్ళీ అదే విద్య నా దగ్గర ఉంటుంది. కానీ డబ్బు విషయంలో అలా కాదు. 1000 రూపాయలు ఉంటే 1000 రూపాయలు ఎవరికైనా ఇచ్చేస్తే మళ్ళీ ఏమీ ఉండదు. 500 ఇస్తే 500 మాత్రమే ఉంటుంది. కానీ విద్య విషయంలో అలా కాదు. ఈ విద్య అన్నది పంచుకుంటూ పోవాలి. ఎంత పంచితే మనకి ఆ విద్య పైన ఇంకా పట్టు అన్నది ఉంటుంది, అవతల వాళ్ళకి కూడా విద్య నేర్పించినట్టు ఉంటుంది. సరస్వతీ నది అని వింటూ ఉంటాం కదా, సరస్వతీదేవి స్వరూపమే. సరస్వతీ నది ఇప్పుడు ఎక్కడ కనిపిస్తోంది అంటే అంతర్వాహినిగా మనం వింటూనే ఉంటాం. అంటే చాలా అంటే స్థలాలలో మనకి ఇక్కడ సరస్వతీదేవి కూడా ఉంది, త్రివేణి సంగమం అని వింటూ ఉంటాం కదా. కానీ సరస్వతీదేవి నది అక్కడ కనిపించదు, అంతర్వాహినిగా ఉంది అని చెప్తూ ఉంటారు. అయితే ప్రవాహము అన్నది ఈ నీళ్ళకి ఎలా అయితే ఉంటుందో, నీరు ఒక్క దగ్గర ఆగిపోతే దానివల్ల ఉపయోగం ఉండదు. నది ఎక్కడో పుడుతుంది, అలా ఆగిపోతే ఎలా, అది అలా ప్రవహిస్తూనే ఉంటుంది. కాబట్టి ఎన్నో స్థలాలకు జలము అన్నది అందుతోంది, దాహం తీరుతోంది, పంటలు పండుతున్నాయి కదా. అలా నది ప్రవాహం ఎలా అయితే ఎన్నో లాభాలను ఇస్తుందో విద్యా ప్రవాహం ఉండాలట. సరస్వతీదేవి యొక్క అనుగ్రహం విద్య రూపంలో ఉన్నప్పుడు అది అలా మనతోనే ఉండిపోతే, మనలోనే ఉండిపోతే ఎందుకు పనికిరాదు. ఆ విద్య యొక్క ప్రవాహం అన్నది ఉంటూ ఉండాలి. కాబట్టి ఎంత విద్య మనకి భగవంతుడు ఇస్తే ఏదో ఒక రూపంలో, అది నృత్యం కావచ్చు, లేకపోతే చక్కటి సంగీతం కావచ్చు, లేకపోతే చదువులకి సంబంధించి కావచ్చు, ఎంత విద్య ఉంటే అంత విద్య పంచిపెట్టగలిగితే, అలాగే లోక కళ్యాణం కోసం దాన్ని ఉపయోగించగలిగితే ఇక అంతకన్నా అద్భుతమైన విషయం ఇంకొకటి లేదు. మనకి కొంతమంది మహాపురుషులు, మహాకవులు కొన్ని సందర్భాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ విద్య ఉన్నప్పుడట నచోర భయం, అంటే బాగా ఆస్తులు ఉన్నాయి, లేకపోతే బంగారం ఉంది ఇంట్లో, బాగా డబ్బు ఉంది అంటే ఏ దొంగోడు వచ్చి ఎప్పుడు పట్టుకుని వెళ్ళిపోతాడా అని ఒక భయం ఉంటూ ఉంటుంది. దొంగతనం అయిపోతుందా, లేకపోతే ఎవరైనా దోచుకుంటారా, మన అకౌంట్లో అన్నన్ని డబ్బులు ఉంటే ఎవరైనా లాగేసుకుంటారా అని. కానీ విద్య ఎంత ఉన్నా నా దగ్గర నుంచి విద్య తీసేసుకుంటారా అనే భయం ఉండదు. తీసుకున్నా వాళ్ళకి నేను అప్పచెప్పినా నా విద్య నా దగ్గర అలాగే ఉంటుంది. కాబట్టి నచోర భయం అని అన్నారు. అలాగే నరాజహర్యం అని అన్నారు. అంటే ఇదివరకు ఎక్కడైనా ఏమైనా సంపద దొరికితే
అది రాజులు సొంతం చేసుకుంటూ ఉండేవారు. ఇప్పుడైనా మనం ఎక్కడైనా బయట ఏదైనా సంపద దొరికితే అది ప్రభుత్వానికి అప్పచెప్పాలి. ఇది అలాంటిది కాదు. విద్య అన్నది మనకి ఆ విద్యా సంపద ఉన్నప్పుడు దాన్ని ఎవరైనా లాక్కుంటారా, ఇది మీది కాదు అంటారా, అటువంటి భయాలు ఉండవు. అలాగే ఆస్తుల పంపకాలన్నవి ఉంటూ ఉంటాయి. అప్పుడు కూడా మొత్తం ఎంత ఆస్తి ఉంటుందో దాన్ని పంచుతారు. కాబట్టి నాది ఈ వాటా, నాది ఈ వాటా అంతవరకే. కానీ విద్యకి సంబంధించి అలా ఉండదు. కాబట్టి విద్య అన్నది ఎవ్వరూ మన దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోలేరు. విద్య అన్నది ఉన్నప్పుడు ఎప్పుడూ భయం అన్నది ఉండదు. ఎంత పంచి పెడుతూ ఉంటే అంటే విద్య యొక్క ప్రవాహం అంత చక్కగా మనకి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ విద్య దీనికి ముఖ్యంగా కావలసింది వినయం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇదంతా కూడా సరస్వతీదేవి యొక్క అనుగ్రహం. ఎందుకు అంటే బుద్ధి ప్రచోదనంతో జ్ఞాన సంపదతో అడుగులు ముందుకు వేస్తే ఆ అడుగులు ఎప్పుడు ధర్మం వైపే మనం నడవగలిగితే ఈ అడుగులకి మార్గం అయితే భగవంతుడు చూపిస్తాడు. కానీ ఏ దృష్టితో చూడాలి అంటే విద్య ఉన్నట్లయితే ఆ విద్యకి మళ్ళీ వినయము అలాగే శ్రద్ధ. విద్య రావడం చాలా సులభమా? బయట పుస్తకాలు చదవటం కాదు. సరైన విద్య అంటే వేదం మనకి ఏం చెప్పింది, లేకపోతే సరస్వతి అనుగ్రహం ఎలా ఉండాలి, విద్య నేర్చుకున్నవాడు ఎంత వినయంతో ఉండాలి, ఇవన్నీ తెలియాలి అంటే శ్రద్ధ అన్నది వహించాలి. కాబట్టి ఆ శ్రద్ధతో ఆ వినయంతో ఇటువంటి దృష్టితో భగవంతుడు చూపించిన మార్గంలోకి వెళితే ఖచ్చితంగా మోక్ష సాధన అన్నది కలుగుతూ ఉంటుంది. అలాంటి విద్యను మనకి ఇచ్చే సరస్వతీదేవి మనకేం నేర్పిస్తుంది? విద్యతో ఎప్పుడూ అహంకారంతో ఉండవద్దు, నీ దగ్గర నేను ఇచ్చిన ఈ విద్యని నలుగురికి పంచిపెట్టు అని అమ్మ అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటుంది. మనకి నవరాత్రులలో సరస్వతీదేవి రూపాన్ని చూసిన వెంటనే అమ్మ మాకు బాగా చదువు ఇచ్చేయాలి, ఇంకా బాగా మంచి మార్కులు తెచ్చేసుకోవాలి, లేకపోతే ఈ విద్యతో ఇంకా ఎన్నో ప్రమోషన్లు రావాలి అనేటట్టుగా కాకుండా నిత్యము మనం ప్రవర్తిస్తున్న తీరులో ఏ వివేకం ఉండాలో, ఏ విద్య ఉండాలో, ఏ బుద్ధి ఉండాలో ఇదంతా సరస్వతీదేవి యొక్క అనుగ్రహం. అందుకని చదువు అయిపోయింది కదా అని కాకుండా సరస్వతీదేవిని నిత్యము ఆరాధిస్తూ మనలో ఉన్న అవిద్య పోవాలి తల్లి అంటూ విద్య ఏదైతే ఉంటుందో అది శక్తి. ఆ శక్తి రావాలి అంటే సులభమైనది కాదు. కాబట్టి అటువంటి మానవ జీవితాన్ని సార్థకత వైపు, ముఖ్యంగా ఆత్మని చాలా పరిశుభ్రంగా ఉంచేటట్టుగా ఏ జ్ఞానమైతే అవసరమో అటువంటి అలౌకిక విద్య నేర్చుకోవాలి అంటే చాలా శ్రద్ధ ఉండాలి, చాలా వివేకం ఉండాలి. వీటితో అమ్మని ప్రాధేయపడగలిగితే ఖచ్చితంగా అమ్మ మనకి అటువంటి విద్య ఇస్తుంది. అవిద్య అన్నది తొలగిస్తుంది. ఈ అవిద్య తొలగిపోతే చక్కగా విద్యను అభ్యసిస్తూ మనము ఉన్నత స్థానంలోకి వెళతాము. మనం ప్రపంచాన్ని పాడు చేసిన వాళ్ళం అవ్వమన్నమాట. లేకపోతే మన దగ్గర ఉన్న విద్య చాలా భయంకరంగా మారిపోతూ ఉంటుంది. సరస్వతీదేవి యొక్క అనుగ్రహం మనందరిపై కలగాలని మళ్ళీ మళ్ళీ కోరుకుందాం. మీ అందరికీ శరన్నవరాత్రుల దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. నమస్తే. అవును, 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణసాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855920115 లేదా 90003339.